పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు ప్రతిపక్షాలు పదును పెడుతున్నాయి. విపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సన్నద్దమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ అన్ని విపక్ష పార్టీలకు చెందిన రాజ్యసభ, లోక్సభ ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పార్లమెంటులోని రాజ్యసభ ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సెషన్లో ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు చర్చిస్తాయి. కావేరీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య అగ్గిరాజుకుంది. కావేరీ జలాలపై తమిళనాడుకు గల హక్కులు, మేకదాటు ప్రాజెక్టు, రైతుల సమస్యలపై టీవీకే అధినేత సీఎం విజయ్ మెతక వైఖరి అనుసరిస్తున్నారని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ తంజావూరులో ఆందోళనకు పిలుపునిచ్చింది డీఎంకే. ఈ ఆందోళనకు ప్రతిపక్ష నాయకుడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రమే తంజావూరు చేరుకున్నారు ఉదయనిధి స్టాలిన్. కావేరీ జల వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి. కావేరీ జలాల విడుదల విషయంలో కన్నడ సంస్థలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు సీఎం విజయ్తో జరగాల్సిన చర్చల ప్రక్రియకు బ్రేక్ పడింది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముట్టడిస్తామని కన్నడ సంఘాలు హెచ్చరించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చర్చలకు రావద్దంటూ విజయానికి సందేశం పంపారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కర్నూలు జిల్లా చిప్పగిరిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే విరూపాక్షి సమక్షంలోనే టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఎమ్మెల్యే విరూపాక్షి సహా 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. విరూపాక్షిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్కు ఆదేశించారు. చిప్పగిరి ఘటనను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి ఎమ్మెల్యే అరెస్టుతో కర్నూలు జిల్లాలో రాజకీయ అగ్గిరాజుకుంది. కర్నూలు జిల్లాలో త్వరలో జగన్ పర్యటిస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును ఖండించారు జగన్. ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. విరూపాక్షి ఉగ్రవాద అని ప్రశ్నించారు. నారాసుర పాలనలో అరాచకం పరాకాష్ఠకు చేరిందన్నారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలకు రక్షణ కల్పించి బాధిత వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జగన్. వినియోగదారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు మంత్రి నాదెండ్ల. ధరల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రైతు బజార్లో తక్కువ ధరలకే బియ్యం విక్రయిస్తున్నట్టు చెప్పారాయన. సబ్సిడీ ధరల్లో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం 62 రూపాయలుగా ఉంటే ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో 52 రూపాయలకే ఇస్తున్నామని చెప్పారు. నీట్ పేపర్ లీక్ పై ఆందోళన చేయడం ద్వారా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించడంలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ సక్సెస్ అయింది. ఇక తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఈ నెల 5న భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు కాక్రోచ్ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఛత్రపతి సంభాజీనగర్లోని అభిజిత్ దీప్కే నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని సీజేపీ వర్గాలు తెలిపాయి. వాలంటీర్లు, విద్యార్థులతో మాట్లాడి వాళ్ల ఆలోచనలు, సూచనలతో సమావేశానికి రావాలని సీజేపీ కోర్ కమిటీ సభ్యులకు సూచించింది. ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఎలా తీసుకువెళ్లాలి, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ విషయమై కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత సీజేపీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అప్రమత్తమైంది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, సర్వర్ గదులు, స్ట్రాంగ్ రూమ్లు, ప్రశ్నాపత్రాల నిల్వ కేంద్రాలకు రక్షణ పెంచాలని నిర్ణయించింది. 24 గంటల భద్రత కోసం సుమారు 7.5 కోట్ల రూపాయల విలువ చేసే టెండర్ను ఆహ్వానించింది. 2 ఏళ్ల పాటు అమలయ్యే ఈ ఒప్పందానికి ఆగస్టు 17 నాటికి బిడ్లు వేయాలని కోరింది. భద్రతతో పాటు హౌస్ కీపింగ్, సెక్యూర్ ప్రింటింగ్ కోసం టెండర్లను ఆహ్వానిస్తోంది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ రాంచీలో విద్యార్థుల ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఏప్రిల్ 19న జరిగిన జేపీఎస్సీ కంబైన్డ్ ప్రిలిమినరీ టెస్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ లేదా ఈడీతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జూలై 29 నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ మద్దతు తెలిపింది. కర్ణాటకలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలో అనేక లోపాలు జరిగాయి. అక్రమాలు జరిగాయని ఆరోపించిన పలువురు విద్యార్థులు పరీక్షను బహిష్కరించారు. షెడ్యూల్ ప్రకారం 10:30కు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా తమకు అరగంట ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. కొందరు అభ్యర్థులకిచ్చిన ఓఎంఆర్ షీట్ ప్రశ్నాపత్రం సరిపోలడం లేదని అధికారుల్ని నిలదీశారు. పరీక్షను బాయ్కాట్ చేశారు స్టూడెంట్స్. ఇండిపెండెంట్ పార్లమెంటు సభ్యుడు పప్పు యాదవ్ తీరుపై సాధువులు మండిపడుతున్నారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ బీజేపీ పని అని విమర్శిస్తూ ఒక సాధువు వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు పప్పు యాదవ్. అంతేకాదు పార్లమెంటు ఆవరణలో విపక్ష సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. దీనిని సాధువులు సంతను ఖండిస్తున్నారు. పప్పు యాదవ్ తీరు తమకు అవమానపరిచేలా ఉందంటున్నారు సంతులు. ఉత్తరప్రదేశ్ సీతాపూర్లో దారుణం జరిగింది. ఓ ఆలయంలోని శివలింగాన్ని పగలగొట్టిన ఒక యువకుడు తర్వాత ఆ ముక్కల్ని సమీపంలోని అడవిలోకి విసిరేశాడు. యువకుడి చర్య భక్తుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. సమాచారం అందని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివలింగం కోసం అడవిలో గాలించారు. చాలాసేపు గాలించిన తర్వాత విరిగిన శివలింగం దొరికింది. అలాగే శివలింగాన్ని ముక్కలు చేసిన యువకుడు కశ్యప్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ లక్ష్మీ యోజనకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం దరఖాస్తుని ఆహ్వానించగా పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. రాత్రి 10 గంటల వరకు దాదాపు 1,50,000 మంది దరఖాస్తు చేశారు. 10,000 అప్లికేషన్స్ తుది ప్రాసెసింగ్ పూర్తయింది. ఢిల్లీ లక్ష్మీ యోజనకు 21 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు అర్హులు. మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ఢిల్లీ ప్రభుత్వం. లబ్ధిదారులకు ప్రతి నెల ₹1,000 అందజేస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం మరో ₹1,500 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. లేదా మొత్తం ₹2,500 ఎఫ్డీ చేసుకునే వీలుంది. 3 ఏళ్ల తర్వాత ఎఫ్డీ నుంచి డబ్బు తీసుకోవచ్చు. కారణంగా ఈ ఏడాది వానలు తక్కువగా పడతాయని అంచనా వేసినా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారతదేశాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోం, కేరళం, ఛత్తీస్గఢ్, గుజరాత్లలో కుండపోత వానలు కురుస్తున్నాయి. అసోంలో భారీ వర్షాలు, వరదల్లో 82 మంది చనిపోయారు. కేరళంలో 8 మంది మృత్యువాత పడ్డారు. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో 50కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 2 బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా నీట మునిగే ఉన్నాయి. అయితే వానల ముప్పు ఇక్కడితో ముగియలేదు. మున్ముందు మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 60 ఏళ్లలో ఇంత వర్షం తాను ఎప్పుడూ చూడలేదంటున్నారు మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. వాగులు, నదులు పొంగటం వల్ల ఇళ్లలోకి నీరు వచ్చిందన్నారు. దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు. అనేక పశువులు కొట్టుకుపోయాయన్నారు. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. విద్యుత్ షాక్తో ఒకరు, గోడ కూలి మరొకరు చనిపోయారు. వరదలో కొట్టుకుని పోయి మరో వ్యక్తి మృత్యువాత పడ్డారని తెలిపారు మహారాష్ట్ర మంత్రి గిరీష్. వరద ప్రభావిత ప్రాంతాల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ విశేష సేవలు అందిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కురింగ్ కుమే జిల్లాలో కీలకమైన హురీ ప్రాంతానికి రాకపోకలు పునరుద్ధరించారు. జూలై 11న వచ్చిన ఆకస్మిక వరదకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో 200 అడుగుల బైలీ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది బీఆర్ఓ. నది ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రతికూల వాతావరణంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడం విశేషం. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొరడా జొలిపించింది. దేశంలోని ఆల్కహాలిక్ బెవరేజెస్ తయారు చేసే కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. తప్పుదోవ పట్టించేలా ఉన్న లేబుళ్లు, ఫ్లేవర్లు వినియోగించినందుకు చర్యలు తీసుకోనుంది. విదేశాల్లో విక్రయించే ఆల్కహాల్ను పోలిన రుచి, సువాసన వచ్చేలా చేయడాన్ని తప్పుపట్టింది. అవి ఏంటనే విషయాన్ని నేరుగా చెప్పకుండా రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్ లేదా విస్కీ ఫ్లేవర్డ్ స్పిరిట్ అని రాయడాన్ని ఫాసీ తప్పుపట్టింది.